హలో ఎవ్రీబడి, ఈరోజు మనం జీమెయిల్ అకౌంట్ నుంచి వేరే జీమెయిల్ అకౌంట్కి ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ ఎలా సెండ్ చేయొచ్చో తెలుసుకుందాం. బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ జీమెయిల్ అకౌంట్కి లాగిన్ అవ్వండి. మనం ఏదైనా ఫైల్స్ కానీ ఇంకా పర్టికులర్ ఫోల్డర్స్ కానీ వాటిని జిప్ చేసి పంపాలన్నా సెండ్ చేయాలన్నా మనకి ఇక్కడ కంపోజ్ అనే ఆప్షన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. దీని నుంచి మనం ఇది యూజ్ చేసి వేరే అకౌంట్కి సెండ్ చేయొచ్చు. కంపోజ్ ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఇది అటాచ్ ఫైల్స్. ముందుగా ఎవరికి పంపదలుచుకున్నామో వారికి సంబంధించిన అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సబ్జెక్ట్ ఓకే. ఇక్కడ అటాచ్ ఫైల్స్ అనే బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను XQL ఈ ఫోల్డర్ని సెండ్ చేయాలనుకుంటున్నా, కానీ XQL ఫోల్డర్ అనేది ఫోల్డర్ని డైరెక్ట్గా సెండ్ చేయడానికి ఇందులో కంపోజ్లో కుదరదు, కాబట్టి దీన్ని జిప్ చేయాలి. జిప్ చేసిన XQL ఫోల్డర్ ఇది. ఓపెన్. చూసారా, xql.zip ఇక్కడ ఇది సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సెండ్ అని క్లిక్ చేయడం ద్వారా ఈ వంశీ కృష్ణమాచారి ఇతనికి ఈయన అకౌంట్ ఇన్ఫర్మేషన్కి ఫైల్ సెండ్ అవుతుంది. సెండ్. చూసారా, యువర్ మెసేజ్ హ్యాస్ బీన్ సెంట్ అని వచ్చింది. ఇది సెండ్ అయిందో లేదో చూసుకోవాలనుకుంటే సెంట్ మెయిల్లో ఉంటుంది. ఇది మనం ఇప్పుడు పంపించిన పర్టికులర్ ఫోల్డర్ అన్నమాట. సో ఈ విధంగా మనం కంపోజ్ అనే ఆప్షన్ని యూజ్ చేసి జీమెయిల్ అకౌంట్ నుంచి వేరే జీమెయిల్ అకౌంట్లోకి ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఈజీగా సెండ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.